మగవారు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో శీఘ్రస్థలన సమస్య ఒకటి. అసలు మగవారికి ఈ శీఘ్రస్థలన సమస్య ఎందుకు వస్తుంది? శీఘ్రస్థలన సమస్య ప్రధానంగా తలెత్తడానికి గల కారణాలు ఏంటి? ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు మరి మీ శ్రోతలందరికీ నా యొక్క నమస్కారాలు. బాలకృష్ణ గారు, ఈ రోజుల్లో పురుషుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో శీఘ్రస్థలన సమస్య అనేది ప్రధానంగా వినపడుతోంది. అసలు ఈ శీఘ్రస్థలన సమస్య అనేది తలెత్తడానికి గల ప్రధాన కారణం ఏంటి? దానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి. ఆల్రెడీ ఇంత పూర్వం ఎప్పుడో అప్పుడు తొందరగా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆలస్యంగా చేసుకుందామని మరీ ఆలస్యంగా అవుతున్నాయి మ్యారేజెస్. ఆడపిల్లలు కూడా 25-30 పెళ్లి చేసుకోవట్లేదు. యాక్చువల్గా 20 to 25 years మధ్యలో మగవారు పెళ్లి చేసుకోవాలి తప్పనిసరి. 25 years దాటకూడదు. అలాంటిది ఇప్పుడు 35-40 years అయినప్పటికీ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల డిఫాల్ట్ హార్మోన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అంత స్ట్రెంగ్త్గా ఉండవు. సో అది ప్రధాన కారణం. అది కాకుండా పొల్యూషన్, ఇప్పుడు చేస్తున్నటువంటి వర్క్ని బట్టి, ఈవెన్ జీవించే జీవన శైలి ప్రధాన కారణం. అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి ప్రభావం అంటే పూర్తిగా నిద్రపోవట్లేదు, ఏ పని లేనప్పటికీ, ఏ పని ఉండదు, 12 గంటల తర్వాత పడుకుంటాడు. అది ప్రధాన సమస్య. దాంతోపాటు ఆహార సమస్య, ఆహారం సరిగా తీసుకోవట్లేదు అంటే సరైన పద్ధతుల్లో పొటెన్సీ, ఉత్పాదక శక్తి కల ఆహారాన్ని తీసుకోవట్లేదు, మళ్ళీ సమయానుకూలంగా ఆహారం తీసుకోవట్లేదు, అలాగే నిద్రించట్లేదు. ఏ జబ్బుకైనా ప్రధాన కారణం ఆహారము, నిద్ర, ఈ 2 మాత్రమే. ఇక్కడ కూడా అదే కారణమవుతున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు జనాలు అనేది చూడాలి. ఇక్కడ ఏదో ఒకటి తినేద్దాంలే అని తినేయడం. నిద్రపోవడం ఎప్పుడో 12 గంటలకు అని చెప్పాను, 12-1 తర్వాత. ఉదయం 7 గంటలకి, 11-12 గంటలకు నిద్ర లేవడం, ఈ 2 కూడా అసంబద్ధమైనటువంటి చర్యలే నిద్ర గురించి. సో ఎలా నిద్రించాలి? ప్రతి వ్యక్తి నార్మల్గా 8 గంటలు నిద్రించాలి తప్పనిసరి. రాత్రి 11 గంటలు నిద్రలోకి వెళ్ళిపోవాలి. 9 గంటలకు భోజనం చేసి రాత్రి 10ంటికి నిద్రకి వెళ్ళిపోవాలి తప్పనిసరిగా. ఇది కంపల్సరీ. ఉదయం 6 గంటల లోపు నిద్ర లేవాలి. ఈ 2 ప్రధాన సమస్యలు నిద్రకి. ఇంకా ఆహారం విషయంలోకి వచ్చినట్లయితే ఏదో ఒకటి తినేయడం. 10 గంటలకు 12 గంటలకు లేసాక ఇంకా టిఫిన్ ఏంట్లే అని బయటకు వెళ్ళేసి ఎక్కడో టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినేయడం, లేదు ఎక్కడో పార్సల్ తెప్పించుకోవడం. ఈ రోజుల్లో పార్సల్ బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఆన్లైన్లో బుక్ చేస్తే వాడు తలుపు కొట్టి దోసిచ్చిపోతాడు. నిన్నటి దోసిస్తాడో మొన్నటిదో మనకు తెలియదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెష్గా ఉండదు. మాట చెప్తున్నాను, ఎగ్జాంపుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో వాళ్ళు ప్యాథలిన్ కవర్లో ప్యాకేజ్డ్ ఫుడ్ చాలా పాయిజనస్. ఆ విషయం అందరు తెలుసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పాలిథిన్ కవర్లలో కర్రీస్ ప్యాక్ చేసి వస్తుంటాయి. ప్లాస్టిక్ మొత్తం ఆహారంలోకి చేరిపోతుంది. సో అది విషతుల్యమవుతుంది ఆహారం మొత్తం. సో దట్ హార్మోన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని ప్రభావం చాలా ఎక్కువ చూపిస్తుంది. ఓకే, ఎస్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన హార్మోన్స్ ఎఫెక్ట్ ఫుడ్స్ వల్ల హార్మోన్స్ దెబ్బతింటాయి, అన్ని రకాల హార్మోన్స్ దెబ్బతింటాయి. అలాగే ఇక్కడ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. సో అందువల్ల జాగ్రత్తగా ఫ్రెష్ ఆహారం తీసుకోవడం మంచిది, అన్ని విధాలు మంచిది. ఓకే సార్, ప్రధాన సమస్యలు అనమాట. సార్, అసలు ఈ శీఘ్రస్థలన సమస్య నుంచి బయటపడాలి అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది సార్? మనకి ఇక్కడ శీఘ్రస్ఖలనం అని చాలామంది బాధపడుతున్నారు. సో అకార్డింగ్ టు ద ఏజ్, ఇందాక చెప్పినట్టు లేట్ మ్యారేజ్ ఒక కారణం. అలాగే టైం బీయింగ్, వీళ్ళకు ఉండి ఎంతసేపు మాకు టైం లేదు అంటున్నారు. టైం ఎక్కడ పోతుంది? ఎప్పుడు అదే 24 గంటలు ఉంటుంది. ఒక రోజులో మార్పు రాదు. టైం మనం ఇస్తే వస్తుంది, లేదా రాదు కదా. ప్రతి వాళ్ళు నాకు టైం లేదు అంటే టైం లేదు ఎక్కడికి పోతుంది? టైం ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. అది అనడం అలవాటు అయిపోయింది. అలాగే టైం కుదించుకోవాలి తప్పనిసరిగా. పర్టికులర్ పీరియాడిక్ టైం సెట్ చేసుకోవాలి తప్పని. షెడ్యూల్ భోజనానికి ఇంత భోజనం చేయాలి, ఈ టైంకి నిద్రపోవాలి, ఈ టైంకి పని చేయాలి, ఇలాంటివన్నీ నిర్ధారించుకొని కరెక్ట్గా టైం టేబుల్ ప్రకారంగా వెళ్ళినట్లయితే కాలక్రమేణా
సో ఇవి సెట్ అవుతాయి. ఎలా దానికి గాను మీరు ఆయుర్వేదంలో చిట్కాలు అడిగారు, దానికోసం మందులకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి పొటెన్సీ ఫుడ్ ఇంట్లోనే ఉంటుంది. ఎలా ఒక పిరికెడు పెసలు నానవేసి ములకలు వచ్చాక తింటూ ఉండాలి ఎవ్రీడే మార్నింగ్ పరిగడుపున. దాంతో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. లేదా గుప్పెడు పల్లీలు తినాలి నానపెట్టేసి, అవి బాగా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అది కాక ఇంకా చాలా ఎఫెక్టివ్ రీజన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది, నల్ల మిరియాల పొడి కొట్టుకొని రెడీ పెట్టేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలు తీసేసుకొని, గోరువెచ్చటి పాలు, అందులో కాస్త మజ్జిగ, ఒక 1 స్పూన్ మజ్జిగ వేసేసి కలిపి, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ వేసేసి కలపాలి. కలుస్తుంది పాలల్లో. కలిసాక గుప్పెడు అన్నం, ఒక పెరికెడు అన్నం మెతుకుల్లా చేసి అందులో వేసేయాలి. ఉదయం లేవగానే ఎవ్రీడే పరిగడుపుని తినాలి. ఇట్ ఈస్ ఎక్సలెంట్ స్ట్రెంగ్త్ ఫర్ మేల్స్. చాలా బాగా పనిచేస్తుంది. అంత అద్భుతంగా ఏ మందు పనిచేయదు. అసలు ఈ శీఘ్రస్థలన సమస్యలతో బాధపడుతూ చాలా మంది తప్పనిసరిగా ఏంటంటే సార్ అసలు డివోర్స్ దాకా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, కనుక దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దర్ ఇస్ నో రెమెడీ ఎట్ ఆల్. అసలు వెనక్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇందాక బ్లాక్ పెప్పర్ విత్ రైస్తో తినండి అని. ఎలా అంటే ప్రాసెస్ అన్నమాట. 1 కప్ వేడి పాలు తీసుకోవాలి, గోరువెచ్చటి పాలు, అంటే పెరుగుకి రెడీగా పాలు అనమాట. అందులో కాస్త మజ్జిగ వేసేసి, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపేసి, అన్నం, ఒక పిరికెడు అన్నం మెతుకులలో వేసేసేయాలి పాలల్లో. ఉదయానికల్లా అది మందులాగా తయారవుతుంది, ఔషధంగా తయారవుతుంది. ఆ మందు మనకి వీళ్ళకి ఫర్టిలిటీకి పనిచేస్తుంది. స్ట్రెంగ్త్ ఫర్ మేల్స్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇందాక మీరు చెప్పిన శీఘ్రస్ఖలనం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఓకే సార్, అసలు ఈ శీఘ్రస్థలనం బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే? ఇది ఎవ్రీడే తీసుకుంటుంటే సరిపోతుంది. అంటే ఇది వచ్చిన వాళ్ళకన్నారు కదా, ఒక రాకుండా కూడా ఇది పనిచేస్తుంది. అది కాకుండా రోజు ఉదయం 1 కప్పు పాలు, సాయంత్రం 1 కప్పు పాలు తాగాలి. మంచి పొటెన్సీ ఫుడ్, మంచి ఆహారం ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ మానేయాలి, ఫ్రాన్స్ మానేయాలి, అలాగే బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మానేయాలి తప్పకుండా. ప్రతి మనిషి జబ్బు ఉన్నా లేకున్నా ఎవరైనా ఇప్పుడు చెప్పిన హింట్ అనమాట. మటన్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ఇవి మానేయాలి తప్పనిసరిగా. అంటే సెక్షువల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అవుతాయి. వీటి వల్ల కూడా వ్యంధ్యత్వం ఏర్పడుతుంది, వ్యంధ్యత్వం కూడా ఏర్పడుతుంది. సెక్సువల్, నాట్ ఓన్లీ సెక్సువల్ వీక్నెస్, నాన్ ఫర్టిలిటీగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. బాలకృష్ణ గారు, గతంలో మనం చేసిన వీడియోలకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెంట్ల రూపంలో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద. అసలు బాలకృష్ణ గారు చెప్తుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఉంది. అలాగే ఇంట్లో చేసుకునే విధంగా కూడా ఉంది. ఆయుర్వేదాన్ని మేము నమ్మడం స్టార్ట్ చేసామని చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అసలు ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? ప్రేక్షకులకి ఏంటంటే, ఇప్పుడు ఈ శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఫర్టిలిటీతో అంటే సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు కానీ, పైన చెప్పిన ఆహార నియమాలు తప్పకుండా పాటిస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ముందు తరాలకి కరెక్ట్గా మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంది. ఈ చిట్కాలు పాటించండి, తగ్గుతుంది, మీకున్న సమస్య తీరిపోతుంది. అప్పటికీ మీ సమస్య తీరలేదు అనుకున్న పక్షంలో తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. స్వయంగా ఫోన్లో మాతో సంభాషించవచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మీకు సరిపడా, అంటే మీ శరీర తత్వాన్ని బట్టి నాడీ పరీక్షించేసి మీకు సరిపడే మందు ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంది. సో ధన్యవాదాలు. ఓకే బాలకృష్ణ గారు, ధన్యవాదాలు.